గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 2వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఒంటరిగా ఉన్న ఆదాముకి దేవుడు సాటి అయిన సహాయం చేద్దామని అవ్వను తయారు చేసి భార్యాభర్తలుగా వారిని దీవించి వారిని ఫలించి అభివృద్ధి చేశాడు. ఇక్కడ సాటి అయిన సహాయము అనే మాటను మనం చూస్తే సూటబుల్ వైఫ్ అట. ఎవరికి? ఆదాముకి. దేవుడు ఆదాముకి ఒక సూటబుల్ హెల్పర్ని ఇచ్చాడు, కానీ ఐడెంటికల్ హెల్పర్ అవ్వలేదు. సూటబుల్కి ఐడెంటికల్కి తేడా ఏంటండి? సూటబుల్ అంటే సాటి అయిన సరిపోయిన సహాయము. ఐడెంటికల్ అంటే ఆదాము లాంటి వ్యక్తిని చేయలేదు దేవుడు. ఎప్పుడన్నా గమనించుకోండి, భార్యాభర్తల రిలేషన్లో దేవుడు నాలాంటి మనసు కలిగిన భార్య నాకు ఇవ్వడు. దేవుడు ఏదన్నా దేవుని గిఫ్ట్ అయితే ఏ మనసు కలిగినది, ఏ విధమైనటువంటి భార్య నాకు కావాలో ఆయనకి తెలుసు. నేను అనుకున్నట్టుగా నువ్వు లేవు అని అనుకుంటున్నావేమో అని ఎవరైనా భార్యాభర్తల మధ్య అటువంటి సంభాషణ రావచ్చు. నేను ఆశించిన విధంగా, నేను అనుకున్న విధంగా నువ్వు లేవు అంటే ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఒకేలాగా ఉండరు. తల్లి గర్భమున పుట్టిన కవలలు కూడా ఒకే రకమైన మనస్తత్వాలు ఉండవు. కానీ భార్యాభర్తల రిలేషన్లో దేవుడు ఏం చెప్పాడంటే ఒకే రకమైన మనస్తత్వాలు కాదు, కానీ నీ మనస్తత్వానికి, నీ యొక్క పరిస్థితులకి ఎటువంటి వ్యక్తి నీకు సూటబుల్ భార్యో సూట్ అవుతుందో నాకు తెలుసు, ఎటువంటి భర్త నీకు కావాలో తెలుసు. దేవుని యొక్క సావరిన్ ప్లాన్ మనకి తెలియదు, కానీ దేవుని యొక్క అనాథకాల సంకల్పాన్ని మనం, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం విశ్వసించినట్లయితే నా భార్య, నా భర్త నాకు సరి అయిన సాటి అయిన సహాయిగా దేవుడు ఇచ్చాడు. కనుక నేను నా యొక్క భార్యను, నా భర్తను దేవుని బహుమానముగా నేను భావించి నేను తీసుకుని నేను చేయవలసిన ధర్మాన్ని నేను చేయగలిగితే మా కుటుంబంలో ఖచ్చితంగా దేవుని ప్రేమ, సంతోషం ఉంటుంది అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. మన కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు ప్రేమ ఉంటుంది, ఎప్పుడు మన కుటుంబ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది అనేది మనం బైబిల్లో చూస్తే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇక్కడ ఒక చక్కటి సూత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. భార్యాభర్తల్లో ఎడబాపు వచ్చిందా గొడవకి కారణం, లేక డైవర్షన్ పక్కత్రోవకి వెళ్ళే కారణం, పాపానికి కారణం అవుతుంది. ఇద్దరు ఎప్పుడు ఎడబాయొద్దు, నిత్యము కూడా ఇద్దరు కలిసే ఉండండి. ఇద్దరు వారి వారి శారీరక ధర్మాలను నిర్వర్తించుకోనండి. ఎప్పుడైతే వారు దూరం అవుతారో మధ్యలో దూరడానికి సాతాను ట్రై చేస్తాడు. ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు పడిపోవడానికి కారణం ఏంటంటే ఆదాము లేని సమయంలో చాలా తెలివిగా సాతానుడు ముందు అవ్వను శోధించాడు. ఆమె ద్వారా ఆదాము కూడా పాపంలో పడ్డాడు. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఈవెన్ ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనలకి ఇద్దరు అండర్స్టాండింగ్ చెప్పినా కొంచెం ఎడమున్నా పర్లేదు, కానీ ఒకవేళ సాతానుడు మరలా మీలో ఈ లోక సంబంధమైన కోరికలను రప్పించి మిమ్మల్ని శోధింపకుండా లాగున మరలా కలుసుకొనండి, ఏకముగా ఉండండి. ఇక్కడ పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. పేతురు భక్తుడు దేవుని ఆత్మతోనూ తనకు ఒక చక్కటి విశ్వాసురాలైన భార్య కలిగిన ఎక్స్పీరియన్స్తోనూ చెప్తున్న మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు
జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. ఈ మాటలో, ఈ వచనంలో మనము భయపడవలసింది, ఆలోచన చేయవలసింది ఏమాటంటే, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున కాపురము చేయండి. అంటే అర్థం ఏంటండి? మన ప్రార్థనలు దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం ఉండాలట. ఒకవేళ భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానము, ప్రేమ, అనురాగం లేకపోతే మన ప్రార్థనలు దేవుని దృష్టికి అభ్యంతరకరంగానే ఉంటాయి. మన ప్రార్థనలు దేవునికి దృష్టికి ప్రీతికరంగా ఉండదు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తారు అన్నాడు దేవుడు. అవర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ చర్చ్. మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చర్చిలో ఎంత సేవ చేయాలి, అంత సేవ చేయాలి, ఉద్యోగం అంతా చేయాలి, ఎంత చేయాలని అనుకుంటే అది దేవుడు అంగీకరించే సేవ కాదు. దేవునితో మన సహవాసము ఎలా ఉంది, కుటుంబంతో మన సహవాసం ఎలా ఉంది, అప్పుడే మన ఉద్యోగము, అప్పుడే మన పరిచర్య ఏదైనా సరే. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ లేని వైవాహిక జీవితంగా ఉండకుండా ప్రేమతో నింపబడి దేవునికి ప్రీతికరంగా జీవించాలి. ఒకవేళ పెండ్లి అవ్వలేదా, గొడవ లేదు. ఒకవేళ పెండ్లైనా భర్త లేకపోవడం, భార్య లేకపోవడం వల్ల సింగిల్గా ఉన్నావా, ఆ స్థితిలో ఉన్న వారి గురించి కూడా ప్రభు చెప్తున్నాడు. అదే అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే 34వ వచనం. పెండ్లైన స్త్రీ లేక పెండ్లైన పురుషుడు తన భర్తను ఎలా సంతోషపరచాలా, తన భార్యను ఎలా సంతోషపరచాలో ఆలోచన చేస్తాడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే నీ దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని ఆలోచన కలిగి ఉండు. కాబట్టి పెండ్లైనా, పెండ్లు అవ్వకపోయినా, ఒంటరిగా ఉన్నా, భార్యాభర్తలుగా ఉన్నా, మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి ప్రీతికరంగా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు వాక్యానుసారంగా మనం కట్టుబడి ఉన్నామా లేదా? పెండ్లైతే ఖచ్చితంగా భార్యకు, భర్తకు మనము హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనం చర్చిలో పరిచర్యల కంటే కుటుంబ పరిచర్యలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. వారితో స్పెండ్ చేయవలసిన టైంని, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మన కుటుంబాలకి మనం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి, మొదటగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత సెకండ్ ప్రాధాన్యత ఏదన్నా ఉన్నదంటే ఫ్యామిలీ తప్ప ఇంకోటి ఉండకూడదు. ఫ్యామిలీ తర్వాతే ఉద్యోగము, ఫ్యామిలీ తర్వాతే మన పరిచర్య. ఆ విధంగా ఉంటే అది దేవునికి వాక్యానుసారమైనటువంటి జీవితం. ఎన్నడూ నీ యొక్క భార్య భర్తలు ఎడబాయకుడి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎన్నడూ ఎడబాయొద్దు. ఆల్వేస్ బీ టుగెదర్, స్టే టుగెదర్, ప్రే టుగెదర్, స్టే టుగెదర్. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి జీవిద్దాం. ఆ విధంగా మన కుటుంబాలు జీవిస్తే మనం దీవింపబడతాం. దేవుని ప్రేమతో, దేవుని యొక్క కృపతో నింపబడిన కుటుంబాలు అయినప్పుడు ఆ ఐక్యత, ఆ సమాధానము, ఆ ప్రేమానురాగంతో భార్యాభర్తలు కలిసి ఏది ప్రార్థన చేసినా దేవుని దృష్టికి బహుప్రీతికరమైన ప్రార్థన అవుతుంది. దేవుని యొక్క కృపను, దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి కుటుంబాలని దేవుడు ఆయన ఆత్మీయతలో నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు అయ్యా. వివాహమైన భార్యాభర్తలు, భర్తకు భార్య వారి వారి ధర్మాలు చేయుటలోను, కలిసి జీవించుటలోను అయ్యా, ఈ లోక సంబంధమైన ఏ పనులు కూడా వారి యొక్క వైవాహిక జీవితానికి వారిని దూరపరచకుండా హయ్యెస్ట్ ప్రయారిటీ, ముఖ్యమైన ప్రాధాన్యత కుటుంబానికి ఇచ్చే జీవితం దయచేయండి. నీ వాక్యానుసారంగా నడిచే జీవితం దయచేయండి. ఒంటరిగా ఉన్నవారు అయ్యా, వారి యొక్క ఒంటరి జీవితంలో వారి పవిత్రతను కాపాడుకుంటూ నిన్ను ఎలా సంతోషపరచాలని ఆలోచన కలిగి ఉండాలనే వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి. మేము ఎవరు ఎలా ఉన్నప్పటికీ, మా ఒంటరిగా ఉన్నా, కుటుంబంగా ఉన్నా నైనా, అందరము నైనా నీ వాక్యానికి లోబడి నీకు ప్రీతికరంగా జీవించి సంతోషకరమైన పరిశుద్ధ జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నీ పాదాలకు, నీ దక్షిణ హస్తానికి అప్పగించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.